డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నాడు అని సోషల్ మీడియా నిండా ఇప్పుడు హల్చల్ నడుస్తుంది. అది మెయిన్ మీడియా దాకా కూడా పాకింది. అసలు ఈ వార్తల్లో నిజం ఎంతుంది? నిజంగానే షర్మిల చెప్పినట్టు పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలిసినట్టుగా ఈ పిల్ల కాంగ్రెస్లు మొత్తం కలిసి కాంగ్రెస్ పార్టీలో, తల్లి కాంగ్రెస్లో చేరిపోవలసిందే అని వ్యాఖ్య చేసినట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే పని చేయబోతూ ఉన్నాడా? అందుకోసమే బెంగళూరు పర్యటన నిర్వహించటం జరిగిందా? అక్కడ డీకే శివకుమార్తో జరిపిన మంతనాల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిజంగానే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం కోసమే ఆయన మాట్లాడాడు అని అంటున్న దాంట్లో నిజం ఎంతుంది అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఇక జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకి పరిమితం కావటంతో బాగా కంగు తిన్నట్టు అయిపోయింది. మొన్న అసెంబ్లీకి కూడా దొడ్డిదారిన తన క్యాన్వాయ్లో అసెంబ్లీ లోపలికి రావటం కోసం తెలుగుదేశం పార్టీ నాయకులతో మంతనాలు జరిపి అక్కడ జగన్మోహన్ రెడ్డి సభలోకి వచ్చినప్పుడు కూడా ఎవరు హేళన చేయకుండా, అంటే గతంలో 2019 నాడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిల్లర నాయకులు మొత్తం చంద్రబాబు నాయుడిని హేళన చేశారు చూడండి. అలాంటివి ఏవి చేయకుండా కొంచెం సభ మర్యాదలు పాటిద్దాం అనే విషయంలో మంతనాలు జరిపినట్టుగా కొంత వార్తలు కూడా బయటకు వచ్చాయి. అలాగనే జగన్మోహన్ రెడ్డికి పెద్దపీట వేసినట్టే అయింది అసెంబ్లీలో. ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ, ప్రతిపక్ష హోదాకి కావలసిన సీట్లు సంపాదించకపోయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు వీళ్ళు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డితోటు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతోటే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఎమ్మెల్యేలుగా. ఇక ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి తన యథావిధి పాత బుద్ధిని చూపించాడు. సభ అయిపోయే వరకు ఉండకుండా మధ్యలోనే తుర్రున ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి తరువాత రోజు సభకు రావాల్సి వస్తుంది అని అనుకున్నాడేమో, మరి పులివెందుల పర్యటన పెట్టుకున్నాడు. పులివెందుల్లో కూడా ఆయన మీద కాంట్రాక్టర్లు దాడి చేశారా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే దాడి చేశారా, కొంత మీమాంస ఉన్నప్పటికీ ఆయన మీద ఇంటి అద్దాలు పగలగొట్టారనో, లేకపోతే ఆయన నిలదీశారనో, వివేకానందరెడ్డి హత్య కేసు మీద కూడా కొన్ని ప్రశ్నలు అడిగారని కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ గాను జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో 5 రోజుల పర్యటనని కేవలం 3 రోజుల్లోనే ముగించుకొని అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళాడు. బెంగళూరు అంటే అందరికీ తెలిసిందే, అక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడున్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తోటి ఇటు షర్మిలకు అటు జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి పరిపరి విధాలైన లావాదేవీలు చాలా ఉన్నాయి. ఎందుకంటే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి డబ్బు సహాయం చేసింది జగన్మోహన్ రెడ్డి అనే వార్తలు కూడా వచ్చాయి. ఎందుకంటే డీకే శివకుమార్కి వీళ్ళకి అనేక రకాలైన లావాదేవీలు ఉన్నట్టుగా చాలా ప్రచారం ఉంది బయట. దాంతోపాటుగా వీళ్ళంతా ఒకతాను ముక్కలే అనే అభిమతం కూడా ప్రజల్లో బాగా బలంగా నాటుకుపోయి ఉంది. ఎలాగోలా ఇప్పుడు డీకే శివకుమార్ తోటి మంతనాలు జరిపి కాంగ్రెస్ పార్టీలో నుంచి షర్మిలని తరిమేస్తే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేటట్టుగాను, ఇక్కడ ఉన్న కాంగ్రెస్కి తాను అధ్యక్షుడు అయ్యే విధంగాను మంతనాలు జరపటం కోసం డీకే శివకుమార్ని అడిగినట్టుగాను, మరి డీకే శివకుమారు మరి కేంద్రంలో ఉన్న అధిష్టానంతో వాళ్ళు కూడా చర్చించి అవి ఏ విషయము, ఏ నిర్ణయం తీసుకునే విధంగా ఆయన కూడా ప్రయత్నాలు చేస్తానని మాట ఇచ్చినట్టుగా వార్తలు బయటకు వచ్చాయి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే మరి ఇటు తెలుగుదేశం పార్టీ కానీ అటు బీజేపీ పార్టీ కానీ ఏమీ చేయకుండా పోతే పోయాడులే అని మెదలకుండా ఊరుకుంటారా?
ఇటు తెలుగుదేశం పార్టీ అయితే ఏమీ చేయలేకపోవచ్చేమో, అయితే జగన్మోహన్ రెడ్డి మీద మాత్రం ఏమేమి అవినీతి కేసులు ఉన్నాయో మొత్తం వెలికి తీస్తూ ఉన్నారు. 45,000 కోట్ల స్కామ్ అని ఒకసారి, ఇంకొన్ని స్కాములు, ఈ ఈ పార్టీ ఆఫీసుల కోసం కట్టుకున్న విచిత్రమైన భవనాలు, ప్యాలెస్లు అన్నిటినీ బయటకు తీస్తూ మొన్ననే తాడేపల్లిలో కేంద్ర కార్యాలయం అని చెప్పి కడుతున్న దాన్ని అనుమతులు లేకుండా కడుతున్నందుకు గాను దాన్ని కూల్చివేయటం కూడా జరిగింది. దాని మీద జరిగిన గొడవ అంతా మీకు బాగా తెలుసు. కోర్టులో ఏం జరిగింది, సుప్రీం కోర్టుకు వెళ్ళినా కూడా ఏమి నిబంధనలు అన్నీ చెప్పి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఒకంత ఎదురు దెబ్బ తగిలిన విధంగా ఏం జరిగిందంతా చూసాం. ఇదంతా చూసిన తరువాత జగన్మోహన్ రెడ్డి ఇక తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన పార్టీతోటి మనలేను, ఇలాగనే నడిపేటట్టయితే పార్టీ ఖాళీ అయిపోవటం ఖాయం. ఆల్రెడీ చాలామంది నాయకులు బీజేపీలోకి వెళ్ళిపోవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే దాన్ని నిలువరించటం కోసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలుస్తున్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా బీజేపీ పార్టీలో కూడా మోడీకి వ్యతిరేకంగా ఒక వర్గం తయారవటము, మోడీ ప్రధానమంత్రి ఎంతకాలం ఉంటాడు అనే దాని మీద కూడా ఒక చిన్నపాటి చర్చ నడుస్తోంది. ఆ చర్చ అంత పెద్దగా ఏమీ నడవట్లేదు. ఇప్పుడు దానివల్ల మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరాలు కూడా ఏమీ లేకపోయినప్పటికీ, అవాంతరాలు ఏమీ జరగకపోయినప్పటికీ, మోడీయే ప్రధానమంత్రిగా కంటిన్యూ అవుతూ ఉన్నప్పటికీ కూడా రేపు ఏం జరుగుతుంది, ఒకవేళ మధ్యంతర ఎన్నికలు గనక వస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదా ఇండియా కూటమి ఎన్డీఏ మీద పై చేయి సాధించే అవకాశం ఉంది అనేది కూడా కొన్ని రకాల వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలపటం కోసం ఆయన మంతనాలు చేస్తున్నాడు అనే వార్తలు బేస్గా బయటకు వచ్చింది. మరి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలుపుకుంటే మరి మోడీ ఏం చేస్తాడు, బీజేపీ ఎటువంటి పరిణామాలు తీసుకుంటుంది? ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆయన తండ్రి గారైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి తాలూకు సిబిఐ కేసులు కావచ్చు, ఈడీ కేసులు కావచ్చు, మరికొన్ని పరిపరి విధాలైన కేసులు కావచ్చు, మరి వాటి మీద నిర్ణయం ఎలా తీసుకుంటారు? వాటి మీద జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ 10 సంవత్సరాలుగా బెయిల్ పైన ఉన్నాడు. దాంతోపాటుగా 2019 నుంచి 24 ఈ మధ్యకాలంలో జరిగిన అవినీతి మొత్తాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం, అందులో బీజేపీ కూడా ఒక భాగంగానే ఉంది, వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డిని కొంత టార్గెట్ చేసే విధంగానే కనిపిస్తున్నారనే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయేమో మరి విపక్షంలోకి జారిపోయేటట్టుగా జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తూ ఉంటే, వీళ్ళు కొత్త కేసులు తీసైనా పాత కేసుల్లో ఉన్న బెయిల్ రద్దు మీద ఏదైనా గట్టి నిర్ణయం తీసుకొనో, సిబిఐ లాంటి వాళ్ళతోటో, ఈడీ లాంటి వాళ్ళ వ్యవస్థలతోటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు ప్రయత్నం చేస్తే సింపతి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా అనే ఆలోచన కూడా జరుగుతున్నట్టుగా కొంత వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకు జరిగింది ఒక పెద్ద అవమానంగా భావించి దాన్ని ఇప్పుడు ఎలాగైనా ఓవర్కమ్ చేయటం కోసం ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నం ఇదే అని ఇప్పుడు వస్తున్న వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా ఒక వారం 10 రోజుల్లో మొత్తానికి ఏం జరగబోతుంది అనేది మాత్రం బయటకు వస్తుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.